బుక్కెడు భూమికే కష్టపడే షాద్నగర్ ప్రాంతం ఆగర్భ శ్రీమంతుల ప్రాంతం అయింది. ఎందుకైంది? మతాల మధ్య సామరస్యం తెచ్చి మనుషుల మధ్యలో శత్రుత్వం తగ్గించి ఒకరు బాయ్ బాయ్ అని ఈరోజు మనం పిలుచుకునే పరిస్థితులు కల్పించి పెట్టుబడులు తీసుకొచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టి జాతీయ అంతర్జాతీయ కార్పొరేట్ కంపెనీలను తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినందుకు ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి చెందింది. చూస్తుంటేనే ఎయిర్పోర్టు షాద్నగర్ కలిసిపోతే తొందరలోనే కొత్తూరు దాటుకొని ఇక్కడికి వచ్చేస్తాడు. ఒకనాడు కోకపేట ఎక్కడుందంటే ఏనో పల్లెటూరు అనేది. కోకపేట 100 కోట్లకు ఎకరం అయింది భూమి. ఎందుకైందా? హైదరాబాదులో మత కల్లోలాలు లేవు, మనుషుల మధ్యలో పంచాయతీలు లేవు, కత్తులు కడుపుల్లో కూర్చుకునే విధానం లేదు. అందుకే ఇవాళ మన రాష్ట్రం మన నగరం అంతర్జాతీయ ఖ్యాతి వచ్చింది, విశ్వ నగరంగా మారింది. ఇవాళ మనం శ్రీమంతులమైనం. అట్లాంటి రాష్ట్రంలో ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది. గుజరాత్ నుంచి వచ్చిన నాయకులు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పదమై పోతుంటే గుజరాత్ దాటుతుంటే కుట్రలు చేసి మత కల్లోలాలు సృష్టించి మనుషుల మధ్యలో విషం జమ్మించి ఇవాళ మన మధ్యలో పంచాయతీ పెడుతున్నారు. మాటకు ముందు శ్రీరామ నవమి అనో హనుమాను జయంతి అనో అంటారు. నేను అడుగుతున్న మా అన్నదమ్ములను, అయ్యా మా తండ్రి తాత ముత్తాతలు శ్రీరామనవమి చేయలేదా? హనుమాన్ జయంతి చేయలేదా? పోసమ్మ ఎల్లమ్మ మైసమ్మకు కోడి కొయ్యలేదా? కళ్ళు కొయ్యలేదా? జాంగీర్ పీర్ల దర్గా పోలేదా? మనం కాదా చేసింది? ఊర్లలో పీర్ల పండుగ చేసింది మనం కాదా? అలా దుంకింది మనం కాదా? జాంగీర్ పీర్లకు మేకపోతుని ఇచ్చింది మనం కాదా? ఇంత మంచి వాతావరణంలో మనందరం కలిసి ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటే ఇవాళ పంచాయతీలు పెట్టాలని చిచ్చు పెట్టాలని బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ నేను ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, ఇవాళ మీరు అనుకుంటున్నారేమో దేవుడి పేరు మీద పోలింగ్ బూతుల్లో బిచ్చం ఎత్తుకోవాలి, ఎన్నికల్లో గెలవాలి అని. కానీ నేను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పిసిసి అధ్యక్షుడిగా ఒక మాట చెప్పదలుచుకున్న బీజేపీ నాయకులకు, నరేంద్ర మోడీ గారికి, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు, వాడే మత సామరస్యాన్ని కాపాడుతాడు, వాడే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడు. దేవుడిని తీసుకొచ్చి షాద్నగర్ బస్టాండ్లో స్తంభాలంలో పెట్టి బిచ్చం అడుక్కునేటోడు హిందువు ఎట్లయితాడయా? ఎట్లయితారు? అందుకే మిత్రులారా, ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, ఎట్లయినా గెలవాలని చూస్తుంది, ఈ రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది. నేను మీకు చెప్పదలుచుకున్నా, ఉత్తరప్రదేశ్లో బీజేపీ అధికారంలో ఉంది. ఢిల్లీ పార్లమెంటు నుంచి నోయిడా అనే పట్టణం 25 నిమిషాలలో వెళ్తాం. ఆడ షాద్నగర్లో ఎకరం అమ్మితే 100 ఎకరాలు వస్తుంది. ఢిల్లీ పక్కన అరగంట దూరంలో షాద్నగర్లో ఎకరానికి ఆడ 100 ఎకరాలు వస్తుంది. ఎందుకు ఆడ ధర లేదు? ఎందుకు పెట్టుబడులు వస్తలేవు? ఎందుకు పరిశ్రమలు ఉంటలేవు? ఎందుకు ఐటీ కంపెనీలు లేవంటే మత కల్లోలాలు సృష్టించి బుల్డోజర్లు పెట్టి కూలగొట్టి కత్తులతో పొడుచుకుంటుంటే రక్తం ఏరులై పారుతుంటే పెట్టుబడి ఎవడు పెట్టడు, ఎవడు ఆ ప్రాంతంలో ఉండడు. మరి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ఉండి, ఉత్తరప్రదేశ్ నుంచే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండి, రాజ్నాథ్ సింగ్ రక్షణ శాఖ మంత్రి ఉండి, నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా ఉంటే ఉత్తరప్రదేశ్ నోయిడాలో దివాలా తీసింది. ఎందుకు? మత కల్లోలాలు ఉన్నందుకు, మనుషుల మధ్యలో విషం చిమ్మిచ్చినందుకు. ఇవాళ నేను అడుగుతూ ఇక్కడికి వచ్చిన వేలాది మంది యువకులను, ఈ తెలంగాణ సమాజాన్ని, 4 కోట్ల ప్రజల్ని, నిజంగానే బీజేపీ మత విద్వేషాలు రెచ్చగొట్టి
రేపు రాబోయే ఎన్నికల్లో 5, 6, 7 ఎంపీలు గెలిస్తే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మతాల మధ్యలో మనుషుల మధ్యలో చిచ్చు పెట్టి కత్తులతో పరుచుకుంటే పెట్టుబడులు వస్తాయో ఉన్నాయి తరలిపోతే మన భూములు ఏం కావాలి, మన బతుకులు ఏం కావాలి, మన ఉద్యోగాలు ఏం కావాలి, మన పరిశ్రమలు ఎటు పోవాలి? మిత్రులారా, బీజేపీడు గెలవడానికి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుందామా? ఆలోచన చెయ్యండి, చెప్పండి. అర్ణమ్మని ఎంపీ చేయడానికో ఎవరినో విశ్వేశ్వరరెడ్డిని కేంద్ర మంత్రిని చెయ్యడానికో ఈటెల రాజేందర్ గారికి అధికారంలో కుర్చీలో కూసబెట్టడానికో రాష్ట్రాన్ని బలిద్దామా? ఇవాళ ఆలోచన చేయండి. ఇది ఎన్నికలు కాదు. ఈ ఎన్నికలను అడ్డం పెట్టుకొని మనుషుల మధ్యలో విషం చిమ్మించి మనుషుల మధ్యలో గోడలు కట్టి తెలంగాణను ఎడారిగా మార్చి తెలంగాణను పడా